శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 14/1/2024 నుండి 20/1/2024 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాసుల వారికి ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజుల్లో ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే విద్యార్థులు కావచ్చు, వివాహం కాని వారికి కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి అసలు ఎటువంటి ఫలితాలు గోచారం ప్రకారం ఎలాంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఈయన గురువు యొక్క సంచారంలో ఈయన వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కేతువు వచ్చేటప్పటికి కన్యలో సంచారము, అలాగే శుక్రుడు 18వ తారీఖు వరకు కూడా రాత్రి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఈ శుక్రుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుస్సు రాశిలో ఈ యొక్క రవి కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు వరకు రవి ఉండి, అంటే అక్కడి నుంచే మనం మకర సంక్రమణం అంటున్నాం కదా, ధనుసు రాశి నుంచి రవి మకరంలోకి ప్రవేశించడం అనేది 15వ తారీఖున జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశిలో కూడా యొక్క కుజుడు అలాగే బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కుంభరాశిలో ఈ వారము శని కుంభరాశిలో సంచారం చేయడం, తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం చేయడం, అలాగే కుంభరాశిలో ఈ వార ప్రారంభం నుండి కూడా చంద్రుడు కుంభ మీన మేష రాశిల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహు కూడా మీన రాశిలో ఈ వారం అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి వారికి కానీ ఈ వారం చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ వారం జన్మలో కేతువు, అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారము, ఇవి అలాగే ముఖ్యంగా శుక్రుడు మార్పు చెందడం, తృతీయ స్థానం నుండి శుక్రుడు మార్పు ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి మార్పు చెందుతున్నాడో, గత కొంతకాలంగా ఎవరైతే స్త్రీలు వృద్ధి చెందాలనుకుంటున్నారో, అంటే స్త్రీ పరంగా వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎవరైతే కన్యారాశిలో ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కన్యారాశిలో ఉన్న వాళ్ళకు కూడా స్త్రీ మూలకంగా ధనప్రాప్తి, వాళ్ళ పరంగా పనులు అవ్వడం, అంటే వాళ్ళు ఏవైనా పనులు అనుకుంటే కూడా ఆ పనులు స్త్రీల ద్వారా పనులు పూర్తి అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో గత కొంతకాలంగా అర్ధాష్టమ రవి అలాగే అర్ధాష్టమ కుజుడు ఇవి యొక్క సంచారం జరుగుతున్న రవి యొక్క మార్పు ఎప్పుడైతే పశ్చిమ స్థానంలోకి మార్పు చెందుతుందో అప్పటి నుంచి కాస్త అనుకూలం కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే పంచమ స్థానంలోకి ఈ యొక్క రవి యొక్క మార్పు జరుగుతుందో, అంటే మనకి కాస్త ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహిస్తే సరిపోతుంది. అలాగే వీళ్ళకి బంధువులు మిత్రుల ద్వారా మాత్రం కాస్త ధన వ్యయం ఖర్చు అయ్యే అవకాశం, అలాగే కుటుంబ పరంగా కూడా సంతాన పరంగా కూడా కొంచెం ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క చంద్రుడు షష్టమ స్థానంలో ఈ యొక్క మార్పు చెందడం వార ప్రారంభం నుండి, అలాగే ఎప్పుడైతే వార ప్రారంభంలో షష్టమ స్థానం నుండి మళ్ళీ వీళ్ళు మనకి చంద్రుడు అష్టమము అలాగే నవమ స్థానం వరకు ఈయన సంచారం చేయడం అనేది అలాగే సప్తమం అష్టమ స్థానం వరకు సంచారం చేయడం, అలాగే చంద్రుడు ఈ యొక్క మార్పు వల్ల, అంటే ఈ యొక్క షష్టమ స్థానంలో మార్పు వల్ల కాస్త కొంచెం చిన్న చిన్న ఆనందాలు ఏవైతే కోరదలుచుకున్నారంటే కాస్త కొంచెం అయ్యో ఈ పని అయితే బాగుండు అని ఏదైతే మనం కోరుకున్నామో ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇతరులకు సహాయ సహకారాలు చేయడము, అలాగే స్త్రీ సౌఖ్యము, శుభ ఫలితాలు పొందడము, అన్ని రకాలుగా కూడా పొందడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉండడం. అయితే ఇక్కడ శని చంద్రులు ఇద్దరు షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇద్దరు కలయిక వల్ల కాస్త కొంచెం ఏవైనా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి అనుకున్నా కూడా గోచార ఫలితంగా మాత్రం ఇటు షష్టమంలో శని భగవానుడు కూడా శుభ ఫలితాలను ఇవ్వడం,
కాస్త రోగ విముక్తి ఇలాంటివి కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే కుజుడి యొక్క చతుర్థ స్థానంలో సంచారం వల్ల కాస్త పదవుల విషయాల్లో, ఉద్యోగాలు చేసే విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ కన్యా రాశి వాళ్ళు సరిపోతుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క బుధుడు కూడా వీళ్ళకి చతుర్థ స్థానంలోనే సంచారం చేయడం వల్ల కాస్త ఈ బుధుడు మరియు శుక్రుడు వీళ్ళ యొక్క కలయిక, చంద్రుడి యొక్క కలయిక, శని భగవానుడు యొక్క సంచారం ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తున్నాయి. అంటే వీళ్ళకి వారం మొత్తం మీద కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగాను, రాజకీయ నాయకులకి ఆర్థిక పరంగాను, విద్యార్థులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, ఆరోగ్య విషయాల్లో అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. అయితే కొంత శాతం ఈ యొక్క కుజుడి యొక్క మార్పు, అలాగే జన్మలో కేతువు, సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల మాత్రం కాస్త వ్యతిరేక ఫలితాలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కానీ పెద్దగా మిగిలిన విషయాల్లో ఈ వారం అంతా కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేయడం, అలాగే గణపతికి గరికతో పూజ చేసుకోవడం, దుర్గా ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. అయితే జన్మజాతక ఫలితాలు అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయము, అలాగే ఎక్కడ పుట్టారు, తేదీ ఏమిటి, ఏ సంవత్సరం, ఇలాంటి వివరాలతో ఉన్న ఏదైతే జన్మ తేదీలు ఉంటాయో వాటిని బట్టి కూడా మనకి అంటే ఈ జన్మ తేదీ అది తెలిస్తే మన జాతకం పూర్తిగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యక్తి జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇవి గోచార ఫలితము బాగుంటే, ఈ జన్మజాతకము కూడా బాగుంటే, ఈ రెండు యొక్క ఫలితాలు కలిపి ఆ యొక్క జాతకస్తుడికి ఆ యొక్క సమయం ఏదైతే ఉందో కొత్త పనులు చేపట్టడానికి కానీ, లేదా ఒక స్టెప్ ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఏవైనా గోచార ఫలితాల్లో కానీ సరిగ్గా లేకపోయినా, లేదా జన్మజాతకంలో జరుగుతున్న పీరియడ్ సరిగ్గా లేకపోయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు ఎవరైనా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు పనులు అవ్వడం లేదు, లేదా పిల్లలకి సరిగ్గా విద్య రావడం లేదు, వివాహం సరిగ్గా కావడం లేదు, మాకు ఏదో ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం లేదు, లేదా మాకు లోన్స్ రావడం లేదు, మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఇలా రకరకాల మానసికమైన సమస్యలు ఇలా మనకి చాలా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఇలాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అంటే జన్మజాతకాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని ఆ యొక్క గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో, జరుగుతున్న మహర్దశలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారాలు అంటే గోచార ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జన్మజాతకంలో ఉండే దోషాల వల్ల ఏవైతే పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి ద్వారా కూడా పరిహారాలు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ జాతకం ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.